గట్టిగా సో గౌరవ ఎమ్మెల్యే గారి వారి కంప్లీట్ అయినాయి. దాని తర్వాత మండల్ లెవెల్లో కంప్లీట్ అయినాయి. మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన టీము ఇక్కడ 20 గేమ్లు మనం ఛాంపియన్షిప్ చేస్తున్నాం. 16 గేమ్లు సెలక్షన్ ట్రయల్స్, టోటల్ 36 గేమ్లు మనము సెలక్షన్ కమ్ ఛాంపియన్షిప్ చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చెందాలి, తర్వాత తెలంగాణ భారతదేశంలో తెలంగాణ ముందంజలో ఉండాలి, రానున్న ఒలింపిక్స్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసే క్రీడాకారులు ఎక్కువ శాతం తెలంగాణ ఉండాలి అని చెప్పి ఒక స్వయాన ఫుట్బాల్ క్రీడాకారుడు రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం గ్రూప్ను చాలా ప్రతిష్టాత్మకంగా ఇది డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతున్నాయి. సో అందరూ ఈ కాంపిటీషన్లో బాగా ఒక స్పోర్ట్ స్పిరిట్తో పార్టిసిపేట్ చేసి ఇది విదౌట్ ఎనీ బయస్, విదౌట్ ఎనీ పార్టిషన్, అంటే సెలెక్షన్ కమిటీ కూడా విదౌట్ ఎనీ బయస్ మంచి ప్లేయర్ సెలెక్ట్ చేసుకొని అది స్టేట్ లెవెల్లో మన వరంగల్ అండ్ హన్మకొండ 2 జిల్లాకి మంచి పేరు రావడానికి ఇది మీరు అందరూ ప్రయత్నం చేయాలి అనేది కోరుకుంటున్నాను. పార్టిసిపెంట్స్ అండ్ ది కోచెస్ యాజ్ వెల్ యాజ్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గెలిచామా ఓడామా అనేది సెకండరీ, బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీ ఆ స్పిరిట్ అనేది పోకుండా ఎంజాయ్ చేస్తూ ఆడండి. అండ్ హోప్ఫుల్లీ హన్మకొండ పేరు నిలబెట్టాలి, వరంగల్తో కూడా పోటీ పడాలి. ఆబ్వియస్లీ నేను అటు నుంచి వచ్చాను కాబట్టి కొద్ది ఫ్లేర్ నాకు అటు కూడా ఉంది. వాళ్ళని చెప్పాను మీరు మెడల్స్ తీసుకురండి అని, బట్ హన్మకొండ వాళ్ళకి కూడా ఎక్కువ మెడల్స్ కావాలి అండ్ వాళ్ళు టాప్ చేయాలి, మన పేరుని తెలంగాణలో మారుమోగేలాగా చేయాలి అని కోరుకుంటూ అందరూ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో జెంటిల్మెన్ గేమ్ ఆడి తప్పకుండా ముందుకు పోవాలి. ఇక్కడ హన్మకొండ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలంటే ఇది క్యాంపు ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్ ఒక దిగు చూసిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కనుక మాకు తెలుసు ఎంత ఇబ్బందులు ఉంటాయో మనకు. సో దీన్ని మీరు అవకాశం వాడుకొని తప్పకుండా ఎక్సెల్ అయిపోయి మీరు జిల్లాకే కానీ రాష్ట్రానికే కానీ దేశానికి మెడల్ తేవాలని చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయడానికి చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా స్థాయిలో మనము క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా క్రీడాకారులు, వారు క్రీడలపై క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర బడ్జెట్లో కూడా 375 కోట్లను కేటాయించడం జరిగింది. పార్టిసిపేషన్, టోర్నమెంట్, రెస్పెక్ట్, రూల్స్ మ్యాన్షిప్ ఫర్ ద ఇంకొకటి చెప్పండి.